చూస్తున్నాము. బుడవేరు వాగు ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు విజయవాడలో వచ్చిన వరదలైతే మొత్తం విజయవాడను అతలాకుతలం చేసింది. లక్షలాది మందిని నిరాశ్రయం చేసింది. అంతేకాకుండా కొద్ది బురదను కూడా మిగిల్చింది. అయితే ఆ బురదను క్లీన్ చేసే లోపే రాజకీయ బురద మాత్రం మరింతగా పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీలు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తమ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మాత్రం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవును నిజమే, అవి మ్యాన్మేడ్ ఫ్లడ్స్. కానీ అది చేసింది చంద్రబాబు కాదు, జగన్మోహన్ రెడ్డి అలాగే తన పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన ఒక కుట్రలో భాగంగాను గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు అప్పుడు పట్టించుకోకుండా పోవడం వల్ల జరిగిన నష్టమే ఇప్పుడు ఈరోజు మనకి కనిపిస్తుంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో హైడ్రా తరహాలో కంపల్సరీ అక్కడ కూడా ఒక వ్యవస్థ రావాల్సిందే. ఎందుకంటే ఆ వాగు చుట్టుపక్కల ఉన్న ఏవైతే అక్రమ నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే ఆక్రమిత ప్రాంతాలు కానివ్వండి, వాటిని క్లియర్ చేయకపోతే విజయవాడకి ఇదే తరహా వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందంటూ ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు ప్రకాశం బ్యారేజీలో ఏవైతే కొట్టుకొచ్చిన పడవలు ఉన్నాయో, బోట్లు ఉన్నాయో, ఆ బోట్ల ద్వారా రాష్ట్రానికి మరింత నష్టం చేసే ప్రయత్నం జరిగిందంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడిని కంపల్సరీ మనం ఇక్కడ అభినందించాల్సిన అవసరం ఉంది. గత 9 రోజుల నుంచి తను కలెక్టర్ ఆఫీస్లో ఉంటూనే మొత్తం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా విజయవాడలో ఉన్న పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు వాగుకు సంబంధించి ఏవైతే గండ్లు పడ్డాయో ఆ గండ్లను పూడ్చేందుకు స్వతహాగా మంత్రి నిమ్మల రామానాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, అక్కడ దగ్గరుండి మరి వాటిని పూడ్పించడం కానివ్వండి, ఇవాళ ఆ వరదను తగ్గించడం ద్వారా పూర్తి స్థాయిలో అక్కడ సహాయక చర్యలు కానివ్వండి, క్లీనింగ్ ప్రాసెస్ కానీ కంప్లీట్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుందనే విషయం మనము చెప్పక తప్పని పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఈ వాగుకు సంబంధించి మనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు దాంట్లో అంటే మనం చూస్తున్నాము ఆక్రమణలు కానివ్వండి. ఇంకోటి మరొక వైపు వైసీపీ మరికొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఈ వాగుకు నీరు వస్తుంది, వరద వస్తుంది, ఆ వరద వచ్చే నేపథ్యంలో దాన్ని కంపల్సరీ దాన్ని నివారించాల్సిన ప్రభుత్వం అప్పుడు మొద్దునిద్రపోయిందనే విషయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి తగ్గట్టు మనకైతే కరకట్టపై ఉన్న నిర్మాణాలు ఉన్నాయి, వాటిని కాపాడుకునే ప్రయత్నం కూడా చేసింది అంటూ వైసీపీ మాట్లాడుతుంటే, మరోవైపు చాలా క్లియర్గా ఇప్పుడు ఏదైతే ప్రకాశం బ్యారేజీని కూల్చేందుకు బోట్లతో ఢీకొట్టి మరీ ఒక ప్రయత్నం జరిగిందనే విధంగా టీడీపీ కానివ్వండి, ప్రభుత్వం కానీ మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ పరిస్థితుల్లో మరొక బ్యాడ్ న్యూస్ మనకి, ఎందుకంటే మరికొద్ది అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో అది తేరుకోకముందే మరొకసారి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న దానికన్నా ఎక్కువ వరద మరొకసారి వాగులో ప్రవహించే అవకాశం ఉందంటూ వస్తున్న అప్రమత్తత నేపథ్యంలో కూడా మరికొద్దిగా అందరూ డబల్ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఈ వాగు చుట్టూ జరుగుతున్న రాజకీయం కానివ్వండి, లేకపోతే ఈ బురద రాజకీయాల నేపథ్యంలో వీటిని క్లియర్ చేసుకునే అవసరము, ఆ పరిస్థితి ఎట్లా ఉంది అన్న విషయంపై కూడా మనం చర్చించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం విజయవాడకు మరొకసారి వరద ముప్పు వస్తుందన్న నేపథ్యంలో ప్రభుత్వము అప్రమత్తమైంది. అంతేకాకుండా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మరి కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందైతే మనం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మనతో పాటు అంటే ఏదైతే మనం చూస్తున్నాం బుడమేరు వాగుకు సంబంధించి దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, ఆక్రమణలు తొలగించాల్సిన అవసరం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో, మరొకసారి వరద వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయంపైన కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ మొత్తం వరదల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కానివ్వండి, ఈ వర్షాలను ఎదుర్కోవడానికన్నా ముందు రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపైన మనం చర్చ కార్యక్రమం చేపట్టే మనతో పాటు చెవుల కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు కొమ్మూరి కనకారావు గారు వైఎస్ఆర్సీపీ నేత, అలాగే మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా కృష్ణాంజనేయులు గారికి వెళ్దాము. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్. కృష్ణాంజనేయులు గారు. ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది. ఎస్ కృష్ణాంజనేయులు గారు ఏమండి గుడ్ మార్నింగ్, నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది. ఎస్ ఓవరాల్గా చూస్తే అంటే ఈ వరదలు అంటే మిగిల్చిన నష్టానికన్నా ఎక్కువ ఈ వరద చుట్టూ జరుగుతున్న రాజకీయాలు అన్నవి నిజంగానే ప్రజల్లో ఒక ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయన్న విషయంలో ఎవరికి వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మీ అబ్జర్వేషన్ ఏంటి, ఈ వరదల్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొందంటారు? నిజంగానే విపక్షము ఆరోపిస్తున్నట్టుగా అక్కడ చాలామందికి ఇప్పటికీ
సహాయక చర్యలు దొరకలేదు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయింది అన్న విషయం పైన మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఎలా చూస్తారు దాన్ని? విజయవాడని బుడమేరు ముంచేసినటువంటి పరిస్థితి ఇప్పటికి 8 రోజులైంది ఈ వరద వచ్చి. ఈ వరదకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఏమిటి అంటే అత్యధికంగా వర్షం నమోదు అవటం ఒకటి. అదేవిధంగా బుడమేరు ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో బుడమేరు పొంగి పొరలటం. బుడమేరు అంతా కూడా మైలవరం ఆ ప్రాంతాల్లో పడినటువంటి వర్షం అంతా కూడా విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఒకవైపున బుడమేరు, ఇంకొక వైపున కృష్ణా నది వరద రెండు ఒకేసారి రావటంతో అనివార్యంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఈ నీళ్ళని విజయవాడ మీదకు వదలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ముందస్తుగా సమాచారం గిన ప్రభుత్వం ఉంచి ఉంటే ఇంత ప్రాణ నష్టమనో ఆస్తి నష్టం జరిగి ఉండేది కాదు. ఈ విషయంలో కొంత ప్రభుత్వం వైపు నుంచి నిర్లక్ష్యం ఉంది. అదేవిధంగా వరద వచ్చిన తర్వాత విజయవాడ వంటి నగరము మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఉండేటువంటి జనాన్ని పునరావాస కేంద్రాల్లోకి తరలించేసి కావలసినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి ఉంది. కానీ ఆ ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయల. ఎంతో ఒక 100 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,000 20,000 మందిని తరలించారు. కానీ ముంపుకు గురైనటువంటి వాళ్ళు 3 లక్షల మంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక 4-5 రోజుల పాటు పూర్తిగా వరదలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు వరదలు వచ్చినటువంటి ఒక రోజు తర్వాత తెరుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి సహాయక చర్యలు అందించడంలో కూడా కొంత ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఇది ఒక ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్. ఈ విధంగా ఒక వరదలో ఒక పట్టణం అంతా మునిగిపోయి ఉండటము, వాళ్ళ పునరావాస కేంద్రాలకు తరలించలేకపోవటం, వాళ్ళకు భోజనము ఇతర అత్యవసరమైనటువంటి అందించలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం కొంత ఉంది. దాని మీద ప్రభుత్వం ఆశించినటువంటి స్థాయిలో సహాయక చర్యలు అందించలేకపోయింది అనేటువంటిది మాత్రం వాస్తవం. ఇప్పుడు 8 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఇవన్నీ కూడా అందిస్తున్నారు. కానీ వాళ్ళ జరిగినటువంటి నష్టం అయితే మాత్రం చాలా మనం ఊహించలేనంత నష్టం జరిగినటువంటి పరిస్థితి అయితే. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబం అంటే 25,000 కుటుంబాలు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఇళ్ళని పరిస్థితి ఉంది. మునిగిపోయినటువంటి ఇళ్ళని కూడా 4-5 రోజుల పాటు నీళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి. అంటే అన్ని రకాల వాళ్ళ ఎలక్ట్రికల్ వస్తువులు, అదేవిధంగా మోటార్ వెహికల్స్, అదేవిధంగా కార్లు, ఫ్రిడ్జ్లు, ఇలాంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం కూడా. ఈ సందర్భంలో ఉంది ప్రజల వైపు. అంటే ఒక విషయం, ఈ సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ ఎట్లా అంచనా వేస్తుంది, ఏ విధంగా చూస్తుందని చూడాలి. రాజకీయ పార్టీలని ఏకతాటిపైకి వచ్చి ఫస్ట్ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయపడకుండా రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు అన్న ఒక అంశం కూడా ఇవాళ తెరపైకి వస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒకే మాట మాట్లాడతాయని కోరుకోవటం అనేది అత్యాశనండి. అది రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. ఇప్పుడు ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేసి వాళ్ళని పొగిడి వాళ్ళు చేశారా? వాళ్ళు కూడా అలాగనే విమర్శలు చేశారు, వీళ్ళు కూడా అలాగనే విమర్శలు చేస్తారు. ఇక్కడ విమర్శల గురించి కాదు, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం చేయగలుగుతుంది, సహాయక చర్యలు, అది ఇంపార్టెంట్ తప్ప వాళ్ళు విమర్శలు చేస్తే విమర్శల గురించి దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. కనకారావు గారు వాళ్ళు కనకారావు గారు ఇక్కడ మీరు మ్యూట్ ఉన్నది, ఒకసారి మ్యూట్ తీసుకోండి. ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంటంటే బురద వచ్చింది, ఓవైపు నగరాన్ని మొత్తాన్ని ముంచేసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన మాట వాళ్ళకి సహాయక చర్యలు ఎలా చేయాలన్న ఒక సూచనలు చేయకుండా బయటికి వచ్చిన వెంటనే మొదటగా మాట్లాడిన మాట ఇవన్నీ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, చంద్రబాబు నాయుడు ఇవన్నీ మొత్తాన్ని చేశారనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయడం కానివ్వండి. అందులో అప్పటికే ప్రజలందరూ ఆగ్రహావేశాల్లో ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవాసాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో అలా వచ్చి మాట్లాడడం ద్వారా దాన్ని రాజకీయ వైపు టర్న్ చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది అనేది ఒక ప్రశ్న చాలామందిలో ఉంది. మీరేమంటారు? నిజంగానే సహాయక చర్యలు చేయడంలో ఆ స్థాయిలో ప్రభుత్వం విఫలం చెందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్సే. ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది ఫ్లడ్స్ని ఏదైతే సహాయం చేసే విషయంలో కానీ. ఎందుకంటే భారత వాతావరణ శాఖ గత నెల 28వ తారీఖు నుంచి సూచనలు చేస్తూ ఉంది అన్ని రాష్ట్రాలకి. అందులో భాగంగా మన రాష్ట్రం కూడా చెప్పడం జరిగింది.
అదే క్రమంలో అదే రోజు కేబినెట్ మీటింగ్లు జరిగితే కేవలం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం పక్కన పెట్టి రెడ్ బుక్ మీద ఉన్నటువంటి దృష్టి, రెడ్ బుక్ మీద ఉన్నటువంటి ఇది మిగిలినటువంటి అవసరం మీద లేదండి. అదేదో బాంబే కేసు ఒకటి తెచ్చి దాని మీద తీవ్రంగా చర్చించడం జరిగింది తప్ప కేవలం ప్రజలు పోతే మాకెందుకనేటువంటి ఒక నిర్లక్ష్య స్వభావంతో విజయవాడ ముంపు ప్రధానంగా జరుగుతా ఉంది. అదే క్రమంలో సహాయం చేసే విషయంలో కూడా మొన్న 6వ తారీఖు మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వాగ్వాదం మన బయటకు వచ్చింది. కేవలం 20% కూడా ఇంకా మనం అందించలేకపోయామని చెప్పేసి దీనికి కారణం అని చెప్పేసాను. అంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం అనేది కేవలం ఈ వ్యవస్థల మొత్తాన్ని నిర్వీర్యం చేసి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడనే ఉన్నానని చెప్పేటువంటి ఒక పబ్లిసిటీ కోసం ఉపయోగించి తప్ప కేవలం అక్కడ వరదకి గురైనటువంటి ముంపుకున్నటువంటి ప్రాంత ప్రజలకి సర్వీస్ చేయట్లో పూర్తిగా ప్రభుత్వం విఫలమైన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. అది 100% వాస్తవం ప్రజలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు అర్థమవుతుంది, అందరూ చూస్తా ఉన్నారు. రైట్. కానీ అంటే ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా ఇప్పుడు విపక్షంలో ఉన్నారు మీరు. గత 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు వాగుకు సంబంధించి దాని ఆధునీకరణ పనులు ప్రారంభమైన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అప్పుడున్న కాంట్రాక్టర్లను లేకపోతే వాళ్ళందరికీ నష్టం చేకూర్చాలనే ఒక రీజన్తోనే మీరు ఆ ఆధునీకరణ పనులు చేయలేదు అన్న ఒక ఆరోపణ వినిపిస్తుంది. మీరు కరెక్ట్గా చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నది ఒక ఆరోపణ వినిపిస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అది ఒట్టి బోగస్ అండి. ఎందుకంటే ఈ బుడమేరుకి ఫ్లడ్స్ రావటం అనేది ఇది మొదట కాదు. 2006లో వచ్చింది, 1964లో కూడా వచ్చినాయి. మరి ఏదైతే 30-40 సంవత్సరాలు సీనియర్ ఉన్నప్పుడు చెప్పుడు పెద్ద మనిషి, మరి 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ సపరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఆయన ఏం చేశాడు? కేవలం ఏంటంటే ప్రజల డైవర్షన్ కూడా తన లోపాన్ని మొత్తాన్ని పక్కన పెట్టుకొని తన యొక్క శాతకాంతాన్ని ప్రజల మీద రుద్ది ఇది ప్రతిపక్షం వేసినటువంటి కుట్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు వెనత పెట్టే విద్య. కాబట్టి ఆయన చేసినటువంటి లోపాల మొత్తాన్ని కేవలం బుడమేరు ముంపు ఏది విజయవాడ ముంపు పోవడానికి 100% చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవటం, ఆయన చేసినటువంటి మ్యాన్యువల్ పెట్టడం మాత్రం ఎలాంటి సందేహం లేదు. దాన్ని తప్పించుకోవటం మాత్రమే ఆయన పక్కు రాజకీయం చేస్తా ఉన్నాడు.